బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భారత కమ్యూనిస్టు పార్టీ మావోయిస్టు జేఎండబ్ల్యూపీ డివిజన్ కమిటీ వెంకటేష్ పేరుతో ములుగు జిల్లాలో మావోయిస్టు లేఖ కలకలం రేపుతోంది. మేడారం జాతర పూర్తిగా ఆదివాసీ సంప్రదాయాలతో నిర్వహించాలని లేఖలో డిమాండ్ చేశారు. హిందూ సాంప్రదాయాలైన లడ్డు పులిహోర కాకుండా ఈ జాతరలో బెల్లం ప్రసాదంగా ఇవ్వాలని కూడా లేఖలో పేర్కొన్నారు. జాతర ముగిసిన వెంటనే పరిసర ప్రాంతాల స్థానికులకు వ్యాధులు రాకుండా పరిశుద్ధ కార్యక్రమ పనులు చేపట్టాలని చెప్పారు. జాతర కోసం పంటలు కోల్పోయిన బాధితులకు నష్టపరిహారం చెల్లించాలని మావోలు లేఖలో డిమాండ్ చేశారు. బ్రేకింగ్ చూస్తున్నాం. భారత కమ్యూనిస్టు పార్టీ మావోయిస్టు జేఎండబ్ల్యూపీ డివిజన్ కమిటీ వెంకటేష్ పేరుతో ములుగు జిల్లాలో మావోయిస్టు లేఖ కలకలం రేపుతోంది. మేడారం జాతర పూర్తిగా ఆదివాసీ సాంప్రదాయాలతో నిర్వహించాలని లేఖలో డిమాండ్ చేశారు. హిందూ సాంప్రదాయాలైన లడ్డు పులిహోర కాకుండా ఈ జాతరలో బెల్లం ప్రసాదంగా ఇవ్వాలని లేఖలో పేర్కొన్నారు. జాతర ముగిసిన వెంటనే పరిసర ప్రాంతాల స్థానికులకు వ్యాధులు రాకుండా పారిశుద్ధ పనులు చేపట్టాలని కోరారు. జాతర కోసం పంటలు కోల్పోయిన బాధితులకు నష్టపరిహారం చెల్లించాలని మావోలు లేఖలో డిమాండ్ చేశారు. భారత కమ్యూనిస్టు పార్టీ మావోయిస్టు జేఎండబ్ల్యూపీ డివిజన్ కమిటీ వెంకటేష్ పేరుతో ములుగు జిల్లాలో మావోయిస్టు లేఖ కలకలం రేపుతోంది. మేడారం జాతర పూర్తిగా ఆదివాసీ సంప్రదాయాలతో నిర్వహించాలని లేఖలో డిమాండ్ చేశారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి స్వామి మనకి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. ఎస్ స్వామి, చెప్పండి. రైట్ రాజశేఖర్, మేడారకు ఆసియా ఖండంలోని కూడా అతిపెద్ద జాతర అయిన గిరిజన జాతర అయిన మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు ఆదివాసీ ప్రజలతో పాటు అన్ని వర్గాల ప్రజలు కూడా వచ్చి ఆరాధ్య దైవంగా పూజిస్తారు. అటువంటి మేడారం అంటే ములుగు జిల్లాలో ఉన్న మేడారం సమ్మక్క సారక్క జాతర వచ్చిన ప్రజలకు సౌకర్యాలు కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని చెప్పి కూడా మావోయిస్టు భారత కమ్యూనిస్టు పార్టీ మావోయిస్టు జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్, వరంగల్, పెద్దపల్లి డివిజన్ల కార్యదర్శి వెంకటేష్ అయితే ఒక మావోయిస్టు లేఖ అయితే విడుదల చేశారని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే ఆదివాసీ ప్రజలపై కాకతీయ రాజులు అధిక పన్నులు విధించి వాటిని చెల్లించాలని ఒత్తిడి చేశారు. ఆ పన్నులు మేము చెల్లించలేమని సమ్మక్క సారలమ్మలు ఆ రాజులకు వ్యతిరేకంగా పోరాటం చేసి అసలు బాశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ప్రజలంతా సమ్మక్క సారక్క తల్లులను ఆరోగ్య దైవంగా పూజిస్తున్నటువంటి ఆ మేడారం సమ్మక్క సారక్క మహాజాతరకు ఆ పనులైతే వచ్చిన సౌకర్యాలే కావచ్చు, పనులే కావచ్చు చేయడంలో విఫలమయ్యారని చెప్పి కూడా మావోయిస్టులు అయితే ఒక లేఖ విడుదల చేసిన నేపథ్యం. ఆ లేఖతో కూడా ములుగు జిల్లా కావచ్చు, యావత్ ఆ తెలంగాణ రాష్ట్రం కలకలం రేపుతుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే ఆ మేడారం జాతరకు 4 రాష్ట్రాల నుంచి 1 కోటికి పైగా ప్రజలు వస్తున్నారు. ఈ భక్తులకు ద్వారా ప్రభుత్వానికి పెద్ద ఎత్తున నిధులు వస్తున్నాయి. ఈ నిధులు ఆదివాసీ ప్రాంతాల్లో ఖర్చు చేసి అభివృద్ధి పనులు చేయాలని చెప్పి కూడా మావోయిస్టు లేఖలో పేర్కొనడం జరిగింది. ఆదివాసులకు నిర్లక్ష్యం చేయడంతో పాటు మరింత పేదలుగా మారుతున్నారు, ఆ నిధులన్నీ పక్కదారి పడుతున్నాయని చెప్పి కూడా లేఖలో తేటతెల్లం చేయడం జరిగింది. ప్రస్తుతానికైతే మేడారం జాతరకు వచ్చే భక్తులకు ప్రభుత్వం ముందు దృష్టిలో అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలని చెప్పి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఒక లేఖ విడుదల చేసిన నేపథ్యం అయితే కనపడుతుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే ఈ క్రమంలో జాతర పనులు అంటే క్రమంగా ఇవాళ 1,05,00,000 రూపాయలైతే మొత్తానికైతే 105 కోట్ల రూపాయలైతే ఇక్కడ విడుదల చేసిన నేపథ్యం అయితే ఉంది. ఇతర అంటే కాంట్రాక్టర్ల పనులు మాత్రము నిర్లక్ష్యంగా చేస్తున్నారని చెప్పి కూడా లేఖలో పేర్కొనడం జరిగింది. ప్రాణాలు అంటే నాసిరకం పనులు చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాట మాడుతున్నారని చెప్పి ఈ సంవత్సరం కురిసిన భారీ వర్షాలకు రోడ్లన్నీ తెగిపోయాయి. వాటిని ఇప్పటి వరకు మరమ్మతులు చేయలేదు, అదేవిధంగా నిర్మించలేదని చెప్పి కూడా
ఆదా ఇవి నిర్లక్ష్యంగా ఉండడంతో గుంతలమయంగా మారి రోడ్డు ప్రమాదాలు అయితే ఎక్కువ జరుగుతున్నాయని చెప్తున్న పరిస్థితి అయితే లేఖలో పేర్కొనడం జరిగింది. ఇప్పటికీ ఆ జాతరకు వస్తున్న ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించాలి. ఆ పారిశుద్ధ్య పనులు కూడా మరుగుదొడ్లు సరిగా లేకపోవడంతో ఆ వచ్చే భక్తులైతే చాలా ఇబ్బందులకు గురవుతున్నారని చెప్పి కూడా లేఖలో పేర్కొనడం జరిగింది. ఇప్పటికైనా ఆ ప్రజలను దృష్టి సారించి వచ్చే భక్తుల కోసానికైనా ఆ పన్నులు అయితే ఎవరైతే వసూలు చేస్తున్నారో ఆ సౌకర్యాలు అయితే అవన్నీ పన్నులతో ద్వారా కూడా సౌకర్యాలు మౌలిక సదుపాయాలు ఆ భక్తులకు ప్రజలకు కల్పించాలని చెప్పి ఆ మావోయిస్టులో లేఖలో విడుదల చేశారు. ఇప్పుడు ప్రస్తుతానికైతే వారైతే ఈ లేఖలో డిమాండ్ చేసిన పరిస్థితి కనపడుతుంది. మేడారం సమ్మక్క సారలమ్మ జాతరలకైతే పూర్తి ఆదివాసీ సాంప్రదాయ పద్ధతులను చేయాలని చెప్పారు. అదే విధంగా కూడా హిందూ సాంప్రదాయాల లడ్డు పులిగోర లాంటివి కాకుండా బెల్లం ప్రసాదంగా ఇవ్వాలి. అదే విధంగా జాతర అయిన వెంటనే ఆ ప్రాంతంలో ప్రభుత్వం బాధ్యత వహించి నిధులు కేటాయించి ఆ మబ్బులు రాకుండా కూడా శుభ్రం చేయాలని చెప్పి కూడా ఆ లేఖలో పేర్కొనడం జరిగింది. అదే విధంగా ఆ మొత్తానికైతే వారికి తగిన చికిత్స అంటే ఆ జబ్బుల పారిన అంటే ఎవరైతే అనారోగ్యానికి పారవుతారో వారికి కూడా చికిత్సను అందించాలి. జాతర పన్నుల కోసం వచ్చిన విడిచిపెట్టిన పంట పొలాలను నష్టపరిహారం రైతులకు ఆదివాసీ రైతులకైతే ఇవ్వాలని చెప్తున్న పరిస్థితి అయితే లేఖలో పేర్కొనని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే పంట పొలాల్లో బ్రాండ్ సీసాల్లో రకరకాల వ్యర్థ పదార్థాలన్నీ కూడా తీసివేసే బాధ్యత కూడా పూర్తి బాధ్యత కూడా ఆ ప్రభుత్వం వహించాలని చెప్పి కూడా ఈ లేఖలో వెంకటేష్ అయితే ఒక లేఖలో పేర్కొనడం జరిగింది. ప్రస్తుతానికైతే మేడారం సమ్మక్క సారక్క మహాజాతరకు కూడా అన్ని ఏర్పాట్లు చేయాలి. వాటితో పాటుగా మౌలిక సౌకర్యాలు కూడా కల్పించాలని చెప్పి కూడా మావోయిస్ట్ నేత వెంకటేష్ అయితే ఒక లేఖలో పేర్కొనడం జరిగింది. రాజశేఖర్ ప్రస్తుతానికైతే ఆ మేడారం జాతరకు అయితే అధిక సంఖ్యలో భక్తులు వస్తున్నారు. వాటి నిధులను కూడా ఆదివాసీ గుడారాలతో పాటు కూడా మేడారం సమ్మక్క సారక్క జాతరకు మౌలిక సదుపాయాల కోసం ఖర్చు చేయాలని చెప్పి కూడా లేఖలో పేర్కొనడం జరిగింది. రాజశేఖర్ మావోల లేఖ నేపథ్యంలో ప్రధానంగా చూసుకుంటే అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో దేవాదాయాలకు సంబంధించినటువంటి శాఖ స్పందించినటువంటి పరిస్థితి ఉందా? ప్రధానంగా హిందూ సంప్రదాయాలపై లడ్డూ పులిహోర వద్దని బెల్లం ప్రసాదం ఇవ్వడం దీనికి సంబంధించి ఏమైనా వివరించే అవకాశం కనిపిస్తూ ఉందా? రైట్ సార్ రాజశేఖర్, ఇప్పుడు ప్రస్తుతానికి మీరు అన్నట్లుగానే అక్కడ గతంలో నుంచి అంటే సమ్మక్క సారక్క తల్లులు రాజుల పైన పోరాటం చేసినప్పటి నుంచి నేటి వరకు కూడా అక్కడ ప్రస్తుతానికైతే లడ్డు పులిగోర ఉండదు. ఎందుకంటే మిగతా అంటే వేములవాడ రాజన్న కావచ్చు, తిరుపతి వెంకన్న కావచ్చు, వీళ్ళందరి దగ్గర లడ్డు ప్రసాదం చేస్తారు. తర్వాత పులిగోర ప్రసాదం కూడా చేస్తారు. కానీ అదే విధంగా అదే తరహాలో కూడా ఇక్కడ చేయాలని చెప్పిన నేపథ్యం అయితే దాన్ని మావోయిస్టులు పూర్తిగా వ్యతిరేకించారు. ఇక్కడ ఆదివాసీ గుడారాల్లో గతంలో కుడక బెల్లం అనే సామెతగా కూడా సమ్మక్క సారలకు కూడా ఆ వనదేవతలు అయిన అటువంటి సమ్మక్క సారలకు వీరవనితలకు కుడక బెల్లం అంటే కొబ్బరికాయ కొట్టాలి, బెల్లం బంగారంగా ప్రసాదించాలి. అదే కుంకుమ పసుపులే సాంప్రదాయంగా కూడా పోతున్న నేపథ్యం అయితే గతంలో సంస్కృతి సాంప్రదాయంగా వస్తున్న ఆదివాసుల సాంప్రదాయంగా భావించిన నేపథ్యం ఉంది. దీనికి ఇక్కడ కుడక బెల్లమే ఇక్కడ ప్రసాదంగా కూడా ఇవ్వాలని చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. ఇప్పటికే ఆ బెల్లం ప్రసాదంగా ఇస్తున్నా అంటే దీని అధికారులు అయితే ఇప్పటికీ దృష్టి సారించి అధికారులు కూడా బెల్లాన్ని ఆ బంగారాన్ని సమర్పించిన బెల్లాన్ని కూడా ప్రసాదంగా ఇచ్చే అవకాశాలు అయితే ఎక్కువ కనపడుతున్నాయని చెప్పుకోవచ్చు రాజశేఖర్. ఇప్పుడు దీన్ని ఎండోమెంట్ వాళ్ళైతే దీన్ని పరిగణలోకి తీసుకునే పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు రాజశేఖర్. రైట్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ స్వామి.